నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ప్రతి ఇంటర్ స్టూడెంట్ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదే APEAMCET 2026 కౌన్సెలింగ్ పూర్తి ప్రాసెస్. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఏ కాలేజ్ బెస్ట్, ఏ బ్రాంచ్ ఫ్యూచర్లో బాగుంటుంది, తక్కువ ర్యాంక్ వచ్చినా మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉందా, ఒక చిన్న తప్పు వల్ల మీ సీట్ పోతుందా, ఈ వీడియోలో పూర్తి క్లియర్గా చెప్పబోతున్నాను. అందుకే వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, గత సంవత్సరం వేలాది మంది స్టూడెంట్స్ మంచి ర్యాంక్ తెచ్చుకున్నా కూడా ఒక చిన్న పొరపాటు వల్ల మంచి కాలేజ్ మిస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ తప్పుగా పెట్టారు. మీరు కూడా అదే మిస్టేక్ చేస్తే మీ ర్యాంక్ ఎంత మంచి అయినా ఉపయోగం ఉండదు. అందుకే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ముందుగా APEAMCET కౌన్సెలింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మీ AMCET ర్యాంక్ ఆధారంగా కాలేజ్, బ్రాంచ్, సీట్ అలాట్ అవుతుంది. ఇది పూర్తిగా మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా జరుగుతుంది. చాలామంది, నా ర్యాంక్ తక్కువ వచ్చింది, ఇక మంచి కాలేజ్ రాదు అని ముందే నిరాశ పడిపోతారు. కానీ నిజం ఏంటంటే కొన్ని స్టూడెంట్స్ 50,000 ర్యాంక్తో కూడా మంచి కాలేజ్ పొందుతున్నారు. దానికి కారణం స్మార్ట్ వెబ్ ఆప్షన్స్. ఆ సీక్రెట్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. మొదట అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయాలి. అక్కడ హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, ఆధార్ డీటెయిల్స్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కౌన్సెలింగ్ ఫీ చెల్లించాలి. జనరల్ కేటగిరీకి ఒక ఫీ ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీస్కి కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ చాలామంది చేసే డేంజరస్ మిస్టేక్ ఏంటంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడం. లాస్ట్ డే సర్వర్ డౌన్, పేమెంట్ ఫెయిల్డ్, OTP ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకే రిజిస్ట్రేషన్ మొదటి రోజుల్లోనే కంప్లీట్ చేయండి. ఇప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మీ డాక్యుమెంట్స్ నిజమైనవేనా అని అధికారులు వెరిఫై చేస్తారు. అవసరమైన డాక్యుమెంట్స్: APEAMCET ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, SSC మెమో, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్. ఫ్రెండ్స్, మీ డాక్యుమెంట్స్లో నేమ్ స్పెల్లింగ్ మిస్ మ్యాచ్ ఉంటే కౌన్సెలింగ్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ అన్నీ ఒకేలా ఉన్నాయో లేదో ముందే చెక్ చేయండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ మొదలవుతుంది. ఇదే మీ ఫ్యూచర్ డిసైడ్ చేసే స్టెప్. మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి అన్నది వెబ్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పబోయే విషయానికి చాలా ఇంపార్టెంట్. చాలామంది టాప్ కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అలా చేస్తే సీట్ రాకపోవచ్చు. అందుకే మీరు డ్రీమ్ కాలేజెస్, మీడియం ఛాన్సెస్ కాలేజెస్, సేఫ్ కాలేజెస్ ఇలా ఆప్షన్స్ పెట్టాలి. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మొదట టాప్ కాలేజెస్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీడియం కాలేజెస్ యాడ్ చేయండి. చివర్లో సేఫ్ ఆప్షన్స్ కూడా పెట్టండి. ఇలా చేస్తే రిస్క్ తక్కువ అవుతుంది. ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాంచెస్: కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయానికి చెప్తాను. కేవలం CSE మాత్రమే ఫ్యూచర్ కాదు. ఇప్పుడు AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్కి భారీ డిమాండ్ పెరుగుతోంది. అందుకే బ్రాంచ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఫ్యూచర్ స్కోప్ కూడా చూడాలి. కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫీస్, హాస్టల్ ఫెసిలిటీ, డిస్టెన్స్, క్యాంపస్ ఎన్వైరన్మెంట్ అన్నీ చూడాలి. కొన్ని కాలేజెస్ యాడ్స్ చాలా ఇస్తాయి, కానీ ప్లేస్మెంట్స్ మాత్రం చాలా లో ఉంటాయి. అందుకే కాలేజ్ సెలెక్ట్ చేసే ముందు సీనియర్స్ని అడగండి, రివ్యూస్ చూడండి, ప్లేస్మెంట్ డేటా చెక్ చేయండి. ఇప్పుడు సీట్ అలాట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మీ ర్యాంక్, కేటగిరీ, వెబ్ ఆప్షన్స్ ఆధారంగా సీట్ అలాట్ అవుతుంది. తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారు. సీట్ వచ్చిన తర్వాత టైంకి రిపోర్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే డేట్స్ చాలా కేర్ఫుల్లీ ఫాలో అవ్వాలి. కొన్ని స్టూడెంట్స్కి ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇన్కమ్ మరియు కేటగిరీ ఆధారంగా ప్రభుత్వం ఫీ హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీ ర్యాంక్ తక్కువ అయినా టెన్షన్ పడకండి. ఇప్పుడున్న ప్రైవేట్ కాలేజెస్లో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. స్కిల్స్ ఉంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది.
రెగ్యులర్ కౌన్సెలింగ్ తర్వాత కూడా కొన్ని సీట్స్ ఖాళీగా ఉంటాయి. అప్పుడు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తారు. అందుకే నాకు సీట్ రాలేదు అని వెంటనే నిరాశపడకండి. చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడం, రాంగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం, ఫేక్ న్యూస్ నమ్మడం, డాక్యుమెంట్స్ రేయాద్గా పెట్టకపోవడం, వన్ కాలేజ్ మాత్రమే ఆశించడం. ఫ్రెండ్స్, ఒక విషయానికి గుర్తుంచుకోండి. కాలేజ్ మీ లైఫ్ని డిసైడ్ చేయదు. మీ స్కిల్స్, హార్డ్ వర్క్, కమ్యూనికేషన్, కన్సిస్టెన్సీ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. చిన్న కాలేజ్ నుంచి కూడా పెద్ద కంపెనీస్కి వెళ్లిన వాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. బ్రాంచ్ ఇంట్రెస్ట్ కూడా చాలా ముఖ్యం. స్టూడెంట్కి ఏ ఫీల్డ్ ఇష్టం ఉందో అది కూడా చూడాలి. అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే యూజ్ చేయండి. ఫేక్ కాల్స్ నమ్మవద్దు. వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టండి. ప్లేస్మెంట్ హిస్టరీ చూడండి. సీనియర్స్ అడ్వైస్ తీసుకోండి. లాస్ట్ డేట్ మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్మార్ట్గా వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్యూచర్ మార్చొచ్చు. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.